బ్యాక్ టు న్యూస్. రైతుల విత్తనాల కష్టాలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విత్తనాల షాపుల వద్ద మూడో రోజు రైతులు రద్దీ కొనసాగుతోంది. విత్తనాల కోసం ఉదయం నుంచి రైతుల పడిగాపులు కాస్తున్నారు. ఒక్కో రైతుకు 2 విత్తనాల ప్యాకెట్లు మాత్రమే విక్రయిస్తుండటంతో కుటుంబంతో కలిసి షాపుల ఎదుట క్యూలో నిల్చున్నారు. 3 రోజులుగా విత్తనాల కోసం రైతుల ఇబ్బందులు పడుతుండగా పలు చోట్ల సీడ్స్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. విత్తనాల కొరతను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. పత్తి విత్తనాలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కిసాన్ చౌక్ లో రైతుల ధర్నా చేయడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. ఓపిక నశించి జిల్లా కేంద్రంలోని చౌక్ లో రైతులంతా కూడా రాస్తారోకో నిర్వహిస్తున్నారు. ఒకవైపు షాపులలో పూర్తిగా నో స్టాక్ బోర్డులన్నీ కూడా పెట్టారు. ఒక 2 రకాల విత్తనాలన్నీ కూడా డిమాండ్ లో ఉన్నాయి. రాశి 659 ఒకటి, బోల్గడి 2 విత్తనాలే ఖచ్చితంగా కావాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా డిమాండ్ ఉన్న పరిస్థితి. అయితే ఈ రాశి విత్తనాలతో వెళ్తున్న ఒక జీపును పూర్తిగా రైతులు గెరావ్ చేశారు. ఆ జీపు వద్ద ఆందోళన చేస్తున్నారు. విజిలెన్స్ పూర్తిగా ఈ సీడ్స్ అంతా కూడా బ్లాక్ మార్కెట్ లో తరలిస్తున్నారు డీలర్స్. రైతులకు సరిపడా సీడ్ ఇవ్వట్లేదన్నది ఒక ప్రధానమైన ఆరోపణగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా రైతులంతా కూడా ఈ రాస్తారోకనే కాదు, ప్రతి సీడ్స్ అండ్ పెస్టిసైడ్ షాప్ల వద్ద పెద్ద ఎత్తున రైతులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా రైతులకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా మహిళలు పురుషులంతా పెద్ద మొత్తంలో పొద్దున 6-7 గంటల ముందు నుంచే లైన్లలో నిలవాల్సిన పరిస్థితి ఉంది. మిట్ట మధ్యాహ్నం 46-47 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా రైతులంతా కూడా తాగడానికి నీళ్లు లేవు, కనీసం నీడ లేని పరిస్థితుల్లో కూడా రోడ్డుపైనే వాళ్ళంతా విత్తనాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. పోలీసులు వచ్చారు. పోలీసులు కొంత రైతులని సంజాయించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రైతులు చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ 2 డిమాండ్ రకాల ఏదైతే విత్తనాలు ఉన్నాయో పత్తి విత్తనాలు, వాటిని ఖచ్చితంగా సఫిషియెంట్ గా అందరికి సరఫరా చేయాలని చెప్తున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రతి రైతుకు 2 బ్యాగుల చొప్పున విత్తనాల్ని సరఫరా చేశారు. కానీ ఈ రోజు పూర్తిగా నో స్టాక్ బోర్డు పెట్టారు. నిన్న జిల్లా కలెక్టర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతిరోజు 25 నుంచి 27 వేల ప్యాకెట్లను డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా 2 రోజులు మాత్రమే కొత్త విత్తనాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ 3వ రోజు రైతులు పెద్ద మొత్తంలో వచ్చినప్పటికీ కూడా విత్తన ప్యాకెట్లు లేవని చెప్పి బోర్డులు దర్శనమిచ్చాయి. నిన్న సాయంత్రం కొన్ని షాపుల్లో దాదాపు ఒక్కో షాపులో 2000 పైచీలకు పూర్తిగా విత్తనాలు స్టాక్ ఉందని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు ఎక్కడ కూడా నో స్టాక్ బోర్డ్స్ పూర్తిగా కనిపించడంతో రైతులంతా కూడా ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఆ 2 రకాలు ఏదైతే ప్రభుత్వం ఒకవైపు అధికారులు ప్రభుత్వం విత్తనాలకు సంబంధించిన షార్టేజ్ లేదని చెప్తున్నారు, కానీ రైతులు మాత్రం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఉంది. మహారాష్ట్రకి ఇదే విత్తనాలు ఎక్కువ ధరలో అమ్ముకుంటున్నారు కొంతమంది అక్రమార్కులు అన్నది కూడా ఒక రకమైన ఆరోపణ. 870 రూపాయలు ఛార్జ్ చేసే ఒక ప్యాకెట్ ని మహారాష్ట్రలో 1500 నుంచి 2000 వరకు కూడా అమ్ముతున్నారు అన్నది ఒక రకమైన ఆరోపణగా రైతులు చేస్తున్న పరిస్థితి ఉంది. సో భారీగా ట్రాఫిక్ అయితే జామ్ అయింది. పోలీసులు పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ రావాలని చెప్పేసి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చిన తర్వాత విత్తనాల పైన ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నారు. ఒక్కొక్క రైతుకి కేవలం 2 ప్యాకెట్లు మాత్రమే ప్రస్తుతం సరఫరా చేస్తున్న పరిస్థితుల్లో సఫిషియెంట్ గా విత్తనాలు ఇవ్వాలని చెప్తున్నారు. కనీసం ఒక్కొక్క రైతుకు 5 ప్యాకెట్లైన విత్తనాలు ఇస్తే గానీ దీనికి సంబంధించి వారి కొరత తీరదని చెప్తున్నారు. ఎందుకంటే ఈ గత ఏడాదితో పోలిస్తే 2 సంవత్సరాలు ఈ 2 రకాల పత్తి విత్తనాలు ఇక్కడ నేల స్వభావం వల్ల ఈ 2 రకాల పత్తి విత్తనాలకు సంబంధించి పెద్ద మొత్తంలో హీలింగ్ వచ్చింది, దిగుబడి బాగా వచ్చింది, నాణ్యమైన పత్తి వచ్చిన నేపథ్యంలో ఈ రకాల పత్తి విత్తనాలపైన రైతులు కొంత ఇతర రకాలు చాలా ఉన్నప్పటికీ కూడా ఈ 2 రకాల సీడ్ని మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా సప్లై చేయాలనేది మాత్రం రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా క్యూ లైన్ కొనసాగుతుంది, ధర్నా కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్ ఫర్ ద అప్డేట్స్.